పరాభవనామ సంవత్సరంలో మేషరాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 2, అవమానం 4. ఈ సంవత్సరం పరాభవనామ సంవత్సరం మేషరాశి వారికి జూన్ 2వ తారీఖు వరకు గురుడు 3వ స్థానమందు తామ్రమూర్తిగా సంచారం చేస్తారు. అలాగే తదుపరి 4వ స్థానమందు, అంటే దీన్ని అర్ధాష్టమ గురుడు అంటారు, ఆ 4వ స్థానమందు రజతమూర్తిగా సంచరిస్తారు. అలాగే ఈ సంవత్సరం మొత్తము కూడా శనేశ్వరుడు రాశ్యాత్తు 12వ భావమందు, అంటే దీన్ని ఏలినాటి శని అంటారు, దానిలో లోహమూర్తిగా ఆయన సంచారం చేస్తారు. అలాగే రాహుకేతువులు ఈ సంవత్సరం చివరిలో అనగా డిసెంబర్ 8వ తారీఖు వరకు కూడా 11, 5వ స్థానాల్లోనూ, ఆ తదుపరి 10, 4వ స్థానాల్లోనూ లోహమూర్తులుగానే సంచరించబోతూ ఉన్నారు. ఈ మూర్తిత్వాలు ఏంటి అంటే 4 రకాలుగా ఉంటాయి. ప్రతి మూర్తి ఒక రకమైనటువంటి ఫలితాన్ని ఇస్తూ ఉంటాడు. సరే, మరి ఈ సంవత్సరంలో మేషరాశి వారి యొక్క స్థితి గనక చూస్తే గురుబలం అనేటువంటిది చాలా తక్కువగా ఉన్నది. ఎందుకంటే తృతీయ, చతుర్థ స్థానాల్లో గురుడు సంచరించడం వల్ల ఆ గురుబలం అంత విశేషించి ఉండదు. జూన్ 2వ తారీఖు గురుడు మారిన తర్వాత ఉద్యోగపరంగా కానీ లేదా మరేతరత్ర కారణాల వల్ల కానీ స్థానాన్ని మార్చేటువంటి పరిస్థితి ఉన్నది. ఇక్కడ స్థాన మార్పు అంటే ఇది ఇల్లు మారడం దగ్గర నుండి, ఉద్యోగం మారడం దగ్గర నుండి, దేశం మారడం దగ్గర వరకు కూడా ఇది అన్వయం అవుతుంది. కాబట్టి అక్కడ స్థాన చలనానికి గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తోంది, ఖర్చుకి అవకాశాన్ని కల్పిస్తోంది, అలాగే ప్రయాణాలకి ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నది. ఇలా గురుడు కానీ శనేశ్వరుడు కానీ మేషరాశి వారిని కొంత ఇబ్బంది పెట్టడానికే ప్రయత్నం చేస్తూ ఉంటే, తృతీయ చతుర్థ స్థానాల్లో గురుడు ఏం చేస్తాయి అంటే యాచనం బుద్ధి చాంచల్య అన్నారు. అంటే ఎవరినైనా ఆశ్రయించేటువంటి స్థితి. ఇప్పుడు చూడండి, సెల్ఫ్ కాన్ఫిడెన్సు లేదా సెల్ఫ్గా ఏదైనా చేసేటువంటి వాతావరణాన్ని గురుడు తగ్గించి వేసి ఫలానా వాళ్ళ మీద ఆధారపడాలి అనేటువంటి థాట్ను ఆయన పెంచుతాడు. బుద్ధి చాంచల్య అన్నారు. అంటే నిలకడైనటువంటి మనస్తత్వాన్ని గురుడు ఇవ్వరు. అందువల్లనే సరైనటువంటి సమయానికి నిర్ణయాన్ని తీసుకోలేక, లేదు ఇప్పటి వరకు ఒక ప్రాంతంలో గడిపి ఇప్పుడు వేరే ప్రాంతంలో గడుపుతూ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకి మిమ్మల్ని మీరు అలవాటు చేసుకోలేక వచ్చేటువంటి ఒత్తిడితో కూడి ఉన్నటువంటి వాతావరణానికి ఈ గ్రహస్థితి కారణమవుతుంది. అలా శనేశ్వరుడు గురుడు కొంత ఇబ్బంది పెడుతూ ఉంటే, ఈ 2 గ్రహాల బారి నుండి మిమ్మల్ని కాపాడేటువంటి గ్రహం రాహువు. భగవంతుడు ఏం చేస్తాడంటే ఏదో ఒక చోట బ్యాలెన్స్ చేస్తాడు. ఈ రాహు ఇచ్చేటువంటి ఫలితం ఎలా ఉంటుంది? గోవా జిగజ సంఘానాం క్షీరాన్నాది సుభోజనం అన్నారు. ఇక్కడ డబ్బు ఖర్చుని శని సూచిస్తూ ఉంటే రాబడిని రాహు సూచిస్తున్నారు. మీరు విచిత్రంగా ఉంటుంది ఈ గ్రహస్థితి గమనించండి. శనేశ్వరుడు ఎంతసేపు మీకు డబ్బు ఖర్చు చేయడానికి అవకాశాన్ని కల్పిస్తూ ఉంటే రాహు ఆదాయాన్ని కల్పిస్తాడు అని అక్కడ. కాబట్టి ఇక్కడ ఏంటి అంటే ఒక గ్రహం మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి చూస్తున్నా మరొక గ్రహం అనుకూలిస్తూనే ఉంటుంది. కాబట్టి ఖర్చు విషయంలో మిమ్మల్ని రాహు కాపాడుతాడు. అంటే కొన్ని సందర్భాల్లో డబ్బు కావలసి వచ్చినటువంటి సందర్భంలో రాహు వల్ల ఆదాయ మార్గాలు పెరగడం ద్వారానో లేదా మరేతరత్ర పరిస్థితుల్లోనో మీ చేతిలో డబ్బు నిలబడేలా చేస్తాడు. అలాగే క్షీరాన్నాది సుభోజనం అన్నారు. అంటే శుభ కార్యక్రమాలు జరగడానికి రాహువు కారణమవుతారు. దేశాంతర వాసం చేయడానికి లేదా ఇప్పటికీ విదేశాల్లో ఉండేటువంటి మేషరాశి వారికి ఉండేటువంటి ఉద్యోగ విద్యా సంబంధమైనటువంటి విషయాలలో ఇబ్బందులను తగ్గించుకోవడానికి రాహువు కారణమవుతారు. కాబట్టి ఇక్కడ ఏమిటి అంటే ఈ శని గురులు ఇచ్చేటువంటి చెడు ఫలితాన్ని రాహు కాంపన్సేట్ చేస్తున్నారు. కాబట్టి అది బ్యాలెన్స్ అవుతుంది. కాబట్టి ఈ సంవత్సరం మొత్తం మేషరాశి వారికి మధ్యస్థమైనటువంటి ఫలితాన్ని మనం ఆశించవచ్చు. అలాగే ఏలినాటి శని యొక్క స్థితి 12వ భావమందు ఉన్నది. శనేశ్వరుడు కూడా 12వ స్థానమందు లోహమూర్తిగా ఉంటున్నారు. కాబట్టి ఆయన ఇచ్చేటువంటి ఫలితం కొంత తక్కువగా ఉంటుంది, అది చెడైనా మంచైనా కూడా. కాబట్టి అటు గురుడు ప్రతికూలము, శని ప్రతికూలము. రాహుకేతువులు మాత్రం ఈ సంవత్సరం మొత్తము కూడా ఈ రాశి వారికి అనుకూలంగా ఉన్నారు. కొంత సమయం 11వ స్థానమందు, మరికొంత సమయము 10వ స్థానమందు కూడా రాహుకేతువులు చాలా అనుకూలంగా ఉన్నటువంటి స్థితి. దీనివల్ల ఈ సంవత్సరం మొత్తము రాహుకేతువుల బలం మీదే ముందుకు వెళుతుంది. మరి ఈ శనేశ్వరుడు గురుడు ఇచ్చేటువంటి ఫలితాలు ఏంటయ్యా అంటే మనహానిర్ మనక్లేశం కృష్యర్ భోజన పల్పసహ అన్నారు. 12వ స్థానమందు ఏలినాటి శని ప్రధానంగా చేసేటువంటి పని ఏంటి అంటే ఖర్చు. ఈ ఖర్చు అనేటువంటిది చాలా ఎక్కువగా ఉండడం. ప్రత్యేకించి మానహానిర్ మనక్లేశ అన్నారు. అంటే మీకు సంబంధం లేనటువంటి విషయాలలో మిమ్మల్ని ఇరికించడం ద్వారా
మీకుండేటువంటి మంచి పేరుని తీసేసేటువంటి పరిస్థితి ఉంటుంది. అలాగే పనులన్నీ కూడా వాయిదా పడేటువంటి పరిస్థితులకి సైతం ఈ గ్రహస్థితి కారణమవుతుంది. అంతేకాకుండా వ్యయభావమందు ఉన్నటువంటి శనేశ్వరుడు, అది శయ్యాస్థానము సుఖస్థానము కాబట్టి శారీరక సౌఖ్యాన్ని తగ్గించి వేస్తాడు. అంటే ఎలాగా? ప్రతి చిన్న విషయానికి మీరే కష్టపడి ముందుకు వెళ్ళి పని చేయవలసినటువంటి పరిస్థితులు అవి ఉంటాయి. అలా శారీరక శ్రమను పెంచేటువంటి గ్రహం శనేశ్వరుడు. అలాగే మానసికంగా ఇటు నీలాప నిందలు, చెడు ప్రచారము, ఇటువంటి వాటి మీద ఇబ్బంది పెట్టేటువంటి గ్రహం శనేశ్వరుడు. అలాగే విపరీతమైనటువంటి ఖర్చుకి కారకుడు. ఇక్కడ ఖర్చు అంటే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ రుణాత్మక సంపదలు ఏవైతే ఉన్నాయో వాటిని పెంచి పోషిస్తూ ఉంటారు. మరీ ముఖ్యంగా జూదము, స్పెక్యులేషను, బెట్టింగు, ఇటువంటి వాటిల్లో ధనాన్ని కోల్పోయేటువంటి పరిస్థితులకి కారణము. మీరు గమనించండి, మానహానిర్మన క్లేశ అన్నారు. మానహాని అంటే ఏంటి? మనకు ఉండేటువంటి మంచి పేరు, సమాజంలో ఉండేటువంటి మంచి పేరుని ఎలా తీసేయాలి అన్నది శనేశ్వరుడు అనుకుని పలానా వాటికి డబ్బును ఖర్చు పెట్టించి మరలా ఆ డబ్బు అప్పు కింద తీసుకువచ్చి ఆ అప్పు తీర్చలేనటువంటి విధంగా చేసి మీ మీద చెడు ప్రచారము లేదా మీకేదైనా చెడ్డ పేరు తీసుకొచ్చేటువంటి పరిస్థితులకి కారణమవుతాడే. అందుకని ఖర్చు విషయంలో ఈ సంవత్సరం చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే స్థానచలనానికి అవకాశం ఉంటుంది. ఇది ప్రధానమైనటువంటి విషయం. ఈ ఉగాది దగ్గర నుండి చూసుకున్నప్పుడు ముఖ్యంగా ఈ సంవత్సరంలో అటు శని, ఏలినాటి శని రూపంలో ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి ఈ సంవత్సరంలో వచ్చేటువంటి శని త్రయోదశులు అన్నీ కూడా చాలా విశేషంగా వీరు జరుపుకోవాలి. అలాగే ప్రతి నెల మొదటి శనివారం నాడు ఒక అష్టద్రవ్యం కానీ నవద్రవ్యం కానీ దానం ఇవ్వమన్నారు. అంటే 9 రకాల ద్రవ్యం. అవేంటో చెప్తాను చూసుకోండి. ఒకటి నీలం రంగులో ఉండేటువంటి వస్త్రం, నీలం రంగులో ఉండేటువంటి పువ్వులు, అలాగే నూనె ప్యాకెట్టు, అలాగే నల్లటి నువ్వులు, ఖర్జూరము, నల్ల ద్రాక్ష, నల్లటి హల్వా, ఒక గొడుగు, ఈ అష్టద్రవ్యాలని కూడా మనం దానం చేయొచ్చు. శనివారం నాడు ప్రత్యేకించి ఉదయం 5:30, 6 ఆ ప్రాంతంలో ఇవి దానం చేయడం ద్వారా ఈ సంవత్సరం మొత్తము కూడా ఏలినాటి శని యొక్క దోషం నుండి బయటపడతారు. ఇక రెండవది ఏంటి అంటే ప్రతిరోజు గురువు యొక్క అనుగ్రహాన్ని పెంచుకోవడానికి దక్షిణామూర్తి స్తోత్ర పారాయణ అవి చేయగలిగినా కూడా ఈ రాశి వారికి ఈ రెండు రెమెడీస్ చాలా గొప్పగా ఉపయోగపడి ఈ గురు శని దోషాల నుండి బయటపడడానికి అవకాశం.